రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతి పత్రం అందించాలని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ సురేష్ కు బీజేపీ మండల నాయకులు వినతి పత్రం అందించారు. పాకిస్తాన్ దేశస్థులను తక్షణమే వెనక్కి పంపించాలని వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రేఖం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న పాకిస్తానీ జాతీయులను కొన్ని రాష్ట్రాల నుంచి మాత్రమే పంపారని, బీజేపీయేతర అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు పంపించలేదని విమర్శించారు. వారిని వెంటనే పాకిస్తాన్కు పంపేలా చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి అంతమొందించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు భారత్ వైపు చూడాలంటే హడలెత్తాలని అన్నారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రత్నాకర్, అరవింద్, రమేష్, శోభన్, ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు. నేపథ్యంలో భారత్కు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు ఏర్పడిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులు, పాకిస్తానీ జాతీయులంతా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఒక సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళను వెంటనే గుర్తించి పంపడం జరిగింది. కానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఇంతవరకు కూడా పాకిస్తాన్లను, ఇతర దేశస్తులను, బంగ్లాదేశ్, రోహింగ్యాలను వీళ్ళందరినీ ఎవరు గుర్తించకుండా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాకిస్తానీ జాతీయులను కానీ, బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లింలను కానీ వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించాల్సిందిగా మేము కోరుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లక్ష్యంతో మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు సింధూరం లేకుండా చేసినటువంటి పహల్గామ్ దాడికి ప్రతిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలతో సమావేశమై ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి నిన్న అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్ తోటి దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను అంతమొందించినందుకు మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో భారతదేశం వైపు ఉగ్రవాదులు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నాం.